అమ్మో దీనికి దండము, ఇది తాగితేనే అమ్మ గండము. అమ్మో దీనికి దండము, కూలోడి కడుపుకు కన్నాము వేసిన, కూలోడి కడుపుకు కన్నాము వేసిన సర్కారు సారాకు సలాము కొట్టాలి. తాతయ్య తాగుడు పిచ్చి, అయ్యకు అలవాటొచ్చి, కొడుకులకేమో మెచ్చి, మన వాళ్ళ మనసులోకి వచ్చి. ఏమండి ఇదేమన్నా గవర్నమెంట్ ఉద్యోగం అయిపోయినాక కొడుకు రావడం సిగ్గులేదు నీకు? తాతయ్య తాగుడు పిచ్చి, అయ్యకు అలవాటొచ్చి, కొడుకులకేమో మెచ్చి, మన వాళ్ళ మనసులోకి వచ్చి వారసత్వమైపోయే మందుకు బానిసలైపోయినారు. అందరూ కలిశారు, అంగట్లో చేరారు, సారమే ముందు సత్కిల పడ్డారు. కిస్మిస్ పండక్కి మందు, జనవరి పండక్కి మందు, మటలాది వారానికి మందు, మంచి శుక్రవారానికి మందు, తాళి కట్టిన నాడు మందు, తాళి తెంచిన నాడు మందు. సరదాగా మొదలయ్యి విషయం అయిపోయింది, నరాలు గుంజింది, నరకానికి కంపింది. కడుపులో పేగుళ్ళు కుళ్ళి లివర్ వల్లికైపోయే, ఊపిరితిత్తులు ఉబ్బి గుండెమో ఎండిపోయే, కళ్ళల్లో కాంతులు ఆరి కాలము తీరిన నాడు మున్సిపాలిటీ వాళ్ళు ముక్కు మూసుకొని కాళ్ళు పట్టుకొని కాటికి పోయి దరిద్రం వదిలిపోయింది. ఇప్పుడు ఆ వాసన అంతా పోయింది. ఇప్పుడు ఏం వాసన వస్తుంది? జల్దర ఫలస వాసన. 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 14 చదువు. అక్కడ 4 వాసనలు ఇచ్చాడు. చదువు తొందరగా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14 వచనం చదువు. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని గూర్చిన జ్ఞానము యొక్క ఏం మాట, జ్ఞానము యొక్క సువాసనయు కనపరచుచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సాహముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. రక్షింపబడి వారి పట్ల, నశించి వారి పట్ల మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసన గాను, రక్షింపబడుచున్న వారికి జీవార్థమైన జీవపు వాసన. హల్లెలూయా. నా ప్రియురాలా, నీ శ్వాస వాసన జల్దరు ఫలస వాసన. తాళ వృక్షమును ఎక్కుదును అనుకుంటే పరమగీతలు అద్భుతమైనటువంటి సంగతులు పరిశుద్ధాత్ముడు రాయించాడు. ఈ రాత్రి వేళ నీ శ్వాస వాసన కులం కాదు, ఇప్పుడు మతం కాదు. సారాయి పోయింది, సిగరెట్లు పోయినాయి, బీడీలు పోయినాయి, సుట్టలు పోయినాయి, అన్నీ పోయినాయి. ఇప్పుడు ప్రార్థన వాసన, యేసయ్య వాసన. ఇంతకుముందు చెమట వాసన, ఇప్పుడు సెంటు వాసన.